ఉధృతంగా కూడా నిరసన వ్యక్తం చేస్తారా బేసిక్‌గా? ఆళ్ళు మాట్లాడిన మాటలు చాలా ఉధృతమైన మాటలు కదమ్మా. మీ భార్యల్ని మీ చెల్లెలంటే జగన్మోహన్ రెడ్డి గారు అని మాకు చెబితే వాళ్ళు మా చెల్లెళ్ళుగా మాట్లాడి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి మేము పంపిస్తాం అనేటువంటి మాట వాడవచ్చునా ఒక మీడియా హౌసు? ఇది ధర్మమేనా? దీన్ని సమర్థిస్తాడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు? మేము నిరసన తెలియజేసే కార్యక్రమం చేశాం. అది ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరిగినటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదనే విషయాన్ని వారు గమనించాలి. రైట్. అయితే అమరావతి నిర్ణయం నిజమే అంటారా? మీడియా ఫైట్ కవరేజ్ స్టోరీనా లేకపోతే? ఏమన్నారు? అమరావతి ఫైట్ అనేది నిజమే అంటారా? అంటే అమరావతి నిర్ణయం నిజమేనా? లేకపోతే అమరావతి నేమ్ నిజమే కదా, అమరావతికి నేమ్ అని పెట్టారు. నిజమా కాదంటే ఏంటి నాకు అర్థం కాల. అంటే మావిగన్ విషయంలో ప్రత్యేకంగా చూసుకుంటే గనక మావిగన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఈ అమరావతి ఆమోదాన్ని కొంచెం పక్కకి జరిపి మీడియా హౌసుల మీద దాడిని ఒక మీడియా పబ్లిసిటీ కోసమే అనుకోవచ్చా ఇదంతా? అమరావతి అనేది ఇదివరకు చాలా మంది చెప్పినట్టుగా అది ఒక భ్రమ. అమరావతి ఏం పూర్తయింది? ఇప్పుడు 12 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడు ప్రధానమంత్రి గారి చేత. 5 సంవత్సరాలు ఆయన ఉన్నాడు, మేము 5 సంవత్సరాలు ఉన్నాము. 2 సంవత్సరాలు మళ్ళీ ఆయన ఉన్నాడు. 7 సంవత్సరాలు ఆయన చేసింది ఏంటని అడుగుతున్నా. ఏం చేయగలిగాడు 7 సంవత్సరాలు? అన్ని తాత్కాలికం అన్నాడు. ఇప్పటికి కూడా ఇవాళకి కూడా అమరావతిని నేను పూర్తి చేస్తానని చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున తలపెట్టారు దానికి. అంత పెద్ద ఎత్తున తలపెట్టవలసినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రంలో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని కట్టి దాన్ని రాజధానిగా రూపాంతరం చెందవలసిన అవసరమే లేదు. ఈ రాష్ట్రంలో అనేకమైన పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల్లో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాన్ని రాజధానిగా రూపుదిద్దవచ్చును. అమరావతికి వైసీపీ పార్టీ వ్యతిరేకమా? అమరావతి అంటే అమరావతికి మేము వ్యతిరేకం కాదు. వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతి తప్పు. అమరావతి అంటే అమరావతి సృష్టించడం ఏంటి నాకు అర్థం కాలేదు. హైదరాబాద్ సృష్టించారా? బెంగళూరు సృష్టించారా? చెన్నై సృష్టించారా? ఇవన్నీ అంతకు ముందే ఉన్నటువంటి పట్టణాలు. ఆ పట్టణాలు రాజధానిగా రూపొంది హైదరాబాద్ మనం మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత హైదరాబాద్ రాజధానిగా ఎన్నుకున్నాం తప్ప హైదరాబాద్ నిర్మించలేదే.